హాయ్ అండి, అందరికి నమస్కారం. ప్రతి ఒక్కరికి కోటీశ్వర్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కోటీశ్వర్లైన ప్రతి ఒక్కరు వాళ్ళ సంపాదనను సంపదగా మార్చుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం సంపాదించే కొద్దిపాటి డబ్బులతో మరి మనం ఎలా కోటీశ్వర్లు కాగలమని ఆలోచిస్తున్నారా? ఈ భూమిపైన సెకండ్ హ్యాండ్ కానిది ఏదైనా ఉందంటే అది డబ్బు ఒకటి మాత్రమే. అలాగే భూమిపైన మనిషి తయారు చేయలేనిది ఏదైనా ఉందంటే అదొకటి భూమి మాత్రమే. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయ్యారు. డెవలప్మెంట్ అయిన చోట భూమి కొనాలంటే మన సంపాదన సరిపోతుందా? అంత రేటు ఇప్పుడు మనం కొనడం అవసరమా? ధరలు తగ్గినప్పుడు కొందాంలే అని చూస్తున్నారా? సామాన్యుల సైతం ఎర్రచందనం రైతులుగా తయారు చేసి కోటీశ్వరులను చేస్తున్న సంస్థ వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటివరకు 10 వెంచర్స్ ఎర్రచందనం మొక్కలతో కూడిన వెంచర్స్ డెవలప్ చేసి ఇప్పుడు నూతనంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దోనకొండ ప్రాంతంలో 11వ వెంచర్ దోనకొండకు అతి సమీపంలో దోనకొండ ఎయిర్పోర్ట్ మరియు రైల్వే స్టేషన్కి అతి చేరువలో 40 ఎకరాల వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 25 సెంట్ల భూమి 100 ఎర్రచందనం మొక్కలను కలిపి మార్కెట్లో ఎవరు ఇవ్వలేనంత తక్కువ ధరకే కేవలం ఈ కంపెనీ మాత్రమే ఇస్తుంది. 25 సెంట్లు 5,50,000 మాత్రమే. అరెకరం 11 లక్షలు, ఎకరం 22 లక్షలు. ఒక ఎకరంలో 400 ఎర్రచందనం మొక్కలు వస్తాయండి. అలాగే మీరు భూమి కొన్న తర్వాత మీ పేరున భూమి మరియు మొక్కలు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అలాగే లింక్ డాక్యుమెంట్స్ 1B అడంగల్ పట్టాదార్ పాస్బుక్ ఆన్లైన్లో అప్లై చేయడంతో సహా కంపెనీ వారే చూసుకుంటారు. ఆ తర్వాత ఆ మొక్కలను 12 సంవత్సరాల పాటు డెవలప్ చేసి లీజ్ అగ్రిమెంట్ ద్వారా ఆ మొక్కలను పెంచి పోషించి మార్కెట్ చేసే వరకు కంపెనీ వారే బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, బోర్లు, ప్రతి ప్లాట్కు కస్టమర్ పేరుతో నేమ్ బోర్డ్, మొక్కకు డ్రిప్ ద్వారా వాటర్ అందించడం, ఇలాగ అన్ని సౌకర్యాలతో ఒక గజం భూమి కేవలం 454 రూపాయలు మాత్రమే. ఒక పెట్టుబడి 2 ఆదాయాలు ఎలాగంటారో మీరు పెట్టే పెట్టుబడికి భూమి మరియు ఎర్రచందనం మొక్కలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడతాయి. ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న దోనకొండ పరిసర ప్రాంతాలలో ఉండడం చేత ఇక్కడ భూమికి రేటు పెరగడానికి అవకాశం ఉంది. 12 సంవత్సరాలలో కనీసం 10 టైమ్స్ భూమి విలువ పెరిగే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రపంచంలో ఎక్కడ దొరకని పండని ఎర్రచందనం కేవలం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో మాత్రమే దొరకటం చేత అవి ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది పండుతుంది. అటువంటిది ఎర్రచందనానికి మదర్ ల్యాండ్ అయిన ప్రకాశం జిల్లాలో ఈ మొక్కలను పెంచడం ద్వారా 12 సంవత్సరాల తర్వాత కనీసం 25 సెంట్ల భూమిలో ఉన్న 100 ఎర్రచందనం మొక్కల పంట ద్వారా మనం తక్కువలో తక్కువ 1 కోటి రూపాయల వరకు ఆశించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? ఇన్ని అవకాశాలు ఉన్న ఎర్రచందనం భూమిపై పెట్టుబడి పెట్టి సంపాదించండి. సురేష్ బాబుకి కాల్ చేయండి 8106509498.